ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక అటు ఓవరాల్ గా గనక మనం చూస్తే చెన్నై సౌత్ నుంచి తమిళసై ఆధిక్యంలో ఉన్నారు, మండి నుంచి కంగన ఆధిక్యంలో కనబరుస్తున్నారు. ఇక ఇప్పటికే ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది, కౌంటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. న్యూస్ రూమ్ నుంచి రాజేందర్ అండ్ రమణ మనకు సిద్ధంగా ఉన్నారు అప్డేట్ అందించేందుకు. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ జోష్న. మొత్తంగా దేశవ్యాప్తంగా మొదలైన కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రత్యేకంగా 175 అసెంబ్లీ నియోజకవర్గ 201 కౌంటింగ్ కేంద్రాల్లో 33 చోట్ల ఈ కౌంటింగ్ ప్రాంతం అయితే మొదటిగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లో ప్రధానంగా చెల్లని ఓట్లు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అంశం ఇటు అభ్యర్థుల్లో ఆందోళన బ్యాలెట్లు వేసిన ఈ పోస్టల్ బ్యాలెట్ చెల్లని ఓట్లు ఎక్కువగానే బయటకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రస్తుతం కాస్త ఆందోళన కలిగిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎటువంటి ఎవరికి ఎడ్జుంది, ఎవరికి ఏ విధంగా ఉందనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే అన్ని చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు అయితే ప్రారంభమయ్యాయి. మరికొద్దిసేపట్లో కూడా పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత ఈవీఎంలో ఓపెన్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ఇప్పటికే ఉదయం నుంచి కూడా కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అభ్యర్థులు కూడా వెళ్ళి చేశారు. అయితే ప్రస్తుతం లీడ్స్ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి లీడ్స్ కనపడుతున్నాయి. ఈ లీడ్స్ కూడా ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లో ఈ చెల్లని ఓట్లు అనేది అంశం చాలా తలనొప్పిగా మారిందని అనుకోవచ్చు. ఇటు అధికారులు కూడా కాస్త క్లిష్టతరమైన అంశంగానే ఉంది. ఆ పోస్టులని క్యాలిక్యులేట్ చేయడం, వ్యాలిడా ఇన్వాలిడా అది చేయడం కూడా కొంచెం సమస్యాత్మక ఇష్యూగానే ఉంది. అయితే దానికి సంబంధించి